యోగా చేయడం అనేది ఒక అదృష్టం. అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే యోగా చేసి హెల్తీగా ఉండగలరు. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏ టైంలో అయినా మనం చేసుకునే సింపుల్ ఎక్సర్సైజెస్, మనం ఇంట్లోనే కూర్చొని చేసుకునే సింపుల్ ఎక్సర్సైజెస్, కూర్చొని ఎలా ఎక్కడికి ఇక్కడికి వెళ్ళి చేసే ఎక్సర్సైజెస్ కాకుండా ఇంట్లోనే కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. ఒకటేమో బెడ్ పైన కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, ఇట్లా కింద కూర్చోవచ్చు. ఈరోజు అయితే కింద కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ చెప్తాను. రేపు బెడ్ పైన కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ చెప్తాను. తర్వాత చైర్లో కూర్చునే ఎక్సర్సైజెస్ ఇంకొక రోజు చెప్తాను. రోజు ఒక్కొక్క వీడియో పెడతాను, చూడండి. సూక్ష్మ వ్యాయామాలే అన్నీ, ఎవరైనా చేయగలుగుతారు. కానీ హెవీ హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాకే చేయండి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు అంటే ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇలా ఇలా కూర్చొని ఫస్ట్ నెక్ రొటేట్ చేద్దాము. ఇలా ముందుకి గాలి వదిలేస్తూ కిందికి, గాలి పీలుస్తూ పైకి, ఇలా స్లోగా 10 రౌండ్స్, అంటే 10 టైమ్స్, స్లోగా 10 టైమ్స్. ఓకే, ఇది ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ సింపుల్ ఇంతే, గాలి పీలుస్తూ ఒకవైపు, గాలి వదులుతూ ఒక సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది ఒక టైపు. ఇది కూడా అంతే. మీరు చేయగలను అనుకుంటే 10x3 వేసుకోవచ్చు, 3 టైమ్స్ చేయొచ్చు. లేదు పర్లేదు ఒకసారే చాలు అనుకుంటే ఫస్ట్ చేసే వాళ్ళందరికీ 1 టైం చాలు, ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఇదే విధంగా ఇట్లా గాలి పీలుస్తూ ఇటువైపు, గాలి వదిలేస్తూ ఇటు సైడ్, స్లోగా. మీకు తేడా తెలుస్తుంది, మీ నెక్ తేడా తెలుస్తుంది. ఎంతటి లావుగా ఉన్న నెక్ తగ్గడానికి, నెక్ పెయిన్ ఉన్న రిలీఫ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇలాగే నెక్ రొటేషన్, ఇది కూడా అంతే. ఇలా పెట్టి ఇలా 1 2 3, మళ్ళీ ఆపోజిట్. గాలి ఇక్కడ దాకా పీల్చాలి, ఇక్కడ నుంచి వదిలేసేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా నెక్ ఎక్సర్సైజెస్. తర్వాత హ్యాండ్స్ ఇలా పెట్టి, ఇది హ్యాండ్స్కు యూజ్ అవుతుంది, నెక్కు యూజ్ అవుతుంది. ఇలా అప్ చేయాలి, డౌన్ చేయాలి, అప్ చేయాలి, డౌన్ చేయాలి, అప్ చేయాలి, డౌన్ చేయాలి. అలాగే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా నెక్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ను ఇలా అప్ చేసి 1 2 3 4 5. నేను కొన్ని చెప్తాను, మీరు దాన్ని ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, ఎందుకంటే టైం ఇదవుతుంది కదా. అట్లా హ్యాండ్ అప్ చేసే ఎక్సర్సైజెస్ ఇలా 1 2 3 4 5. ఇది ఒక ఎక్సర్సైజు. ఇలా పెట్టి ఇలా 1 2 3 4 5. మళ్ళీ ఆపోజిట్ 1 2 3 4 5. ఇది ఒక టైప్. మళ్ళీ ఇలాగే మన హ్యాండ్స్ పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మన హ్యాండ్ ఇలా పెట్టి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9
ఇలాగే 1 2 3 4 5 6 7 8 9 10 ఇవర ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగే కూర్చొని మన హ్యాండ్ డౌన్ చేయాలి. హ్యాండ్ ఇలా హ్యాండ్ కింద పెట్టాలి. మనం ఎంత బెండ్ అవ్వగలిగితే అంత. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అప్. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ హ్యాండ్ కింద పెట్టాలి. ఎంత బెండ్ అవ్వగలిగితే, మీరు ఇంత అవ్వగలిగితే ఇంతే చాలు, ఇంతే చాలు. ఓకే, అటు ఫుల్ వంగాను కదా, ఇటు ఊరికే జస్ట్ ఇంతే. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే కిందికే వంగాలని రూల్ లేదు. మీకు ఎంత బెండ్ అవ్వగలిగితే అంతవరకు చాలు. ఓకే, చేయాలనుకుంటే చేసేయచ్చు. ఇట్లా 1 2 3 4 5 కానీ అంత బెండ్ అవ్వాలని ఏం రూల్ లేదు, జస్ట్ అలా. ఓకే, ఆ విధంగా చేసుకుని కొన్ని సింపుల్ ఇప్పుడు అన్నీ మనం చేసిందన్నీ కూర్చొని చేసేట్లే కదా, ఇలాగే కూర్చొని మన కాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే కాళ్ళు కొంచెం వెడల్పుగా పెట్టి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగే కూర్చొని ఇప్పుడు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అప్. మళ్ళీ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అప్. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత కొన్ని కూర్చొని చేసేటి వాటిల్లోనే ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మనం కూర్చొని చేసుకోవాలి కానీ చాలా 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 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. తర్వాత ఇలా మలాసనం, ఇది ఎవర్ గ్రీన్ ఆసనం. ప్రతిరోజు డైలీ మన ఎక్సర్సైజెస్లో ఒక పార్ట్, ఇది కంపల్సరీ ఉండాల్సిందే. మన డైలీ ఎక్సర్సైజెస్లో ఇది కంపల్సరీ ఉండాల్సిందే. ఈ ఎక్సర్సైజ్ దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ దీంట్లో దాన్ని చెప్తాను. ఈ పార్ట్ 1లో ఇది. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు దాంట్లో మిగిలినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఎందుకంటే ఒకేసారి చెప్పామంటే అన్నీ కష్టమవుతుంది కదా మీకు కూడా చేయడానికి. దీంట్లో 1-2 చెప్తా. ఇలా కూర్చున్నప్పుడు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగే 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 అప్. అలాగే ఇలా పట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగే 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. ఇదే షేప్లో వజ్రాసనంలోకి వచ్చేసి ఇలా వజ్రాసనంలో కూర్చొని హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా 1 ఇలా కూర్చొని ఇలా 1 2 3 4 5 ఆ విధంగా వజ్రాసనంలో కూర్చొని కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అలాగే ఇలా కింద కూర్చొని ఇలా కాళ్ళు ఇలా పెట్టుకొని కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుందాం ఈరోజు. మిగిలినవి రేపు చేద్దాం. ఈరోజు ఈ కొన్ని ఎక్సర్సైజెస్, మిగిలిన ఎక్సర్సైజెస్ రేపటి దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకే, ఇలా హ్యాండ్స్ పట్టుకొని ఇలా
1 2 3 4 5. అలాగే ఆపోజిట్ 1 2. ఇవి డైలీ ఉండాల్సిందే అండి. 3 4 5. డైలీ మన ఎక్సర్సైజ్లో కంపల్సరీ ఉండాల్సిన ఎక్సర్సైజెస్ ఇవి. హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా 1 2 3 4 5. అలాగే ఇలా 1 2 3 4 5. అలా ఇలా హ్యాండ్స్ సైడ్కి పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. దీంట్లో ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇలా కాలు పెట్టి ఇలా దగ్గరికి కాలు తీసుకోవాలి. మనం 2 హ్యాండ్స్ అప్ చేయాలి. సైడ్ బెండింగ్స్ ఇలా 1 2 3 4 5. ఇలా ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ అంతా కరగడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ ఇలా పెట్టి హ్యాండ్స్ అప్ చేసి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అప్. అలాగే ఇలా ముందుకు ఇలా పెట్టుకొని కాళ్ళు అప్ చేసుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అప్. అలాగే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా సూపర్ 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 ఎక్సర్సైజ్. ఇలాగే కూర్చొని మన వేళ్ళు ఫస్ట్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే మన పాదాలు మొత్తం ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 up. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇలా రొటేట్ 1 2 3 4 5. ఆపోజిట్ 1 2 3 4 5. అలాగే ఇలా పెట్టుకొని ఇలా 1 2 3 4 5. అలాగే ఇలా దగ్గరికి తీసుకోవాలి, కిందికి వదిలేయాలి, దగ్గరికి తీసుకోవాలి, కిందికి వదిలేయాలి, తీసుకోవాలి, డౌన్ డౌన్ డౌన్. అలాగే ఈ లెగ్ ఇలా 1 2 3 4 5. అలాగే ఇట్లా దగ్గరికి తీసుకోవాలి, డౌన్, ఇలా తీసుకొని డౌన్ డౌన్ డౌన్. ఈ విధంగా చాలా మంచిది, చేయండి. కాళ్ళకు ఎంత మంచి ఎక్సర్సైజెస్ అంటే అంత మంచి ఎక్సర్సైజెస్. తర్వాత రిలాక్స్, ఇంతసేపు చేసుకున్నాం కదా, రిలాక్స్ ఇలా ఇలా. తర్వాత ఈ విధంగా ఇలా పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Down up, down up, down up, down up, down up. ఇలా ఇలా కూర్చొని కొన్ని హ్యాండ్స్తో ఫింగర్ ఇలా ఫింగర్ ఎక్సర్సైజెస్. ఈ విధంగా ఆల్ ఫింగర్స్ ట్యాప్ 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 ఇలా ఫింగర్స్లో
ఇలా వెళ్ళాలి గ్యాప్లో. మనలో మెమరీ పవర్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. తర్వాత సైడ్, ఆ తర్వాత ఇటు. మనకు బాడీ పెయిన్స్ తగ్గడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ఎక్సర్సైజెస్. బాడీ పెయిన్స్ ఎలా తగ్గుతాయి అని ఒక పెద్ద డౌట్ రావచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్లనే కదా మనకు బాడీ పెయిన్స్ వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగింది అంటే బాడీ పెయిన్స్ రావు కదా. ఎక్కడెక్కడ బ్లడ్ ఇదవుతుందో అప్పుడు మనకు పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. పంపింగ్ కరెక్ట్గా ఉంది అంటే మనకి ఎలాంటి పెయిన్స్ రావు కదా. అందుకోసం ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ ప్లస్ ఇలా ఉంది కదా, హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా మనం ఒళ్ళు విచ్చుకున్నట్లు ఇలా హ్యాండ్స్ను ఇలా ఏ యాంగిల్లో అయినా సరే ఇలా, అది బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఉంటుంది. అది కరెక్ట్గా పంప్ అవ్వాలి అంటే మనం దానికి కొంచెం మసాజ్ లాగా చేసుకున్నాము అంటే మన పెయిన్స్ అన్నీ తగ్గడానికి, మన టెన్షన్ రిలీఫ్ అవ్వడానికి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ హ్యాండ్ ఎక్సర్సైజెస్. అలాగే ఫేస్ ఎక్సర్సైజెస్ జస్ట్ సింపుల్గా ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఐబ్రోస్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇలా 1 2 3 4 5 ఇలా ఇలా 1 2 3 4 5 ఇలా ముక్కు దగ్గర 1 2 3 4 5. అలాగే ఫేస్ ఇలా 1 2 3 4 5. ఆపోజిట్ 1 2 3 4 5. అలాగే ఈ 2 ఫింగర్స్ మధ్యలో చిన్ పెట్టి ఇలా 1 2 3 4 5. ఈ విధంగా చేసుకొని ఇయర్స్ దగ్గర ఇలా 2 ఫింగర్స్ పెట్టి ఇలా 1 2 3 4 5. అలాగే ఇయర్స్ అంతా ఇలా లాక్కొని జస్ట్ ట్యాపింగ్, ట్యాప్ 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 ట్యాప్. అలా రిలాక్స్ రిలాక్స్. కపాలభాతి ప్రాణాయామ ఏదో ఒకటి చేసుకొని ఈరోజు క్లోజ్. ఇలా రోజు ఒక్కొక్క ప్రాణాయామ యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలా హెల్తీగా ఉంటుంది. నేను మీకు ఇప్పుడు 20 మినిట్స్ అని చెప్తున్నా, దీన్ని 2 టైమ్స్ చేశారంటే మీకు 40 మినిట్స్ అవుతుంది. మీ హెల్త్ చాలా బాగుంటుంది. కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక దీంట్లో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఓన్లీ కపాలభాతి చేసుకొని క్లోజ్ చేసేద్దాము. ఇలా గాలి బాగా పీల్చేసి వదిలేసేయాలి. ఇంకా ఓన్లీ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్. ఇలా అలా బ్రీత్ అవుట్ చేయాలి కపాలభాతి. ఓకే. ఓం ఓం ఓం. ఈ ఎక్సర్సైజెస్తో పాటు రోజు 1-2 ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి, కూర్చొని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే, పిల్లలైనా ఎవరైనా కూర్చొని చేసుకుని సింపుల్ ఎక్సర్సైజెస్ చాలా మంచిది. హెల్త్ వైజ్ చాలా 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 మంచిది. ట్రై చేయండి. నమస్కారం. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ జీవితం బాగుంటుంది. నమస్కారం.